ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు, సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయగురు జి లక్ష్మణ్ రాజు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8074148455. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు అవ్వకపోవటం, సంతాన సమస్యలు, నరదృష్టి, పెళ్లి కాకపోవటం, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నా నేత్రాలను చూస్తూ అమ్మవారిని తాకు, నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ, బాబాగారి నేత్రాలు చూస్తూ దుర్గమ్మ తల్లిని తాకండి. మన బాబాగారు ఏమంటున్నారో వినండి ఫ్రెండ్స్. తల్లి, ఈ మధ్య కాలంలో నీ మనసు చాలా అలజడిగా ఉంటుందమ్మా. ఏమి చెయ్యాలో తెలియకపోవటం, ఏమి చేసినా కూడా ఫలితం లేకపోవటం, చివరికి అంతా కూడా శూన్యంగా అనిపించటం, నీ మనసు అంతా కూడా ఇటువంటి సమస్యలతోటి గందరగోళంగా ఉంటుంది కదా తల్లి. అంతటికీ కూడా కారణం నీ మనసే అంటే నువ్వు నమ్ముతావా తల్లి? అయితే బాబా అన్నిటికీ కూడా నా మనసే కారణమని వేలెత్తి చూపిస్తున్నారు కదా. పరిస్థితులు కారణం కాదా? నేను పడే బాధలు కావా? నా బాధలు మీకు కనిపించటం లేదా? నేను మనిషిని తండ్రి, మీరే నన్ను ఇలా అడిగితే ఎలా తండ్రి? నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నువ్వు పడేది బాధలే కాదు అనను, కానీ ఈ కష్టాలను నువ్వు పెద్దవిగా అని అనుకుంటే పెద్దవిగానే అనిపిస్తాయమ్మా. కానీ నీ సాయి తండ్రి చెప్పే మాటలు ఏమిటి అంటే, వీటిని అసలు బాధలే కాదు అనుకో. నీ మనసులో బాధ లేదు అనుకో. నీ మనసుని ఈ క్షణం నవ్వు అని చెప్పు. నీ పెదాలపై చిరునవ్వు వచ్చిందా తల్లి? ఇది నిజమైతే నీ జీవితంలో బాధలు వెళ్ళిపోవటం అనేది కూడా నిజమే తల్లి. కానీ నా భక్తురాలిగా కొన్ని ఇష్టం లేని పనులు నువ్వు చేస్తున్నావు. అదేమిటో చెప్పనా తల్లి? నా భక్తులకి నేను చెప్పే మాట ఏమిటి అంటే, శ్రద్ధ, సబూరితోటి, ఓర్పుతోటి ఉండమని. అయితే నీ మనస్తత్వం ఈ మధ్య ఎలా అయ్యింది అంటే, నువ్వు ఏదైనా అనుకుంటే దానిని సాధించేంతవరకు కూడా నిద్రపోవటం లేదు తల్లి. ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా. అయితే ప్రతి విషయంలో కూడా ఇలాగే ఉంటే నీ జీవితంలో సంతోషం దూరమవుతుంది అని గుర్తుంచుకో తల్లి. కొన్ని వదిలివేయవలసి ఉంటుంది. వాటిని నువ్వు ఖచ్చితంగా వదిలేసే తీరాలి తల్లి. పెద్దలు చెప్పిన మాటలను జాగ్రత్తగా వినాలి, కానీ నువ్వు ఆ మాటలను దాటివేస్తున్నావమ్మా. అది నాకు నచ్చటం లేదు తల్లి. ఎందుకంటే వారి అనుభవం అంత మాత్రమే నీ వయసు. గుర్తుంచుకో తల్లి, ఎన్నో అనుభవాలను కాసి వడపోసి ఇవాల్టి రోజున వారు ఈ వయసులో అడుగుపెట్టారమ్మా. అంటే వారు ఎటువంటి కష్టాలను చవిచూసి ఉండుంటారు. నువ్వు ఇదే కష్టం అనుకుని దానినే భూతద్దంలో చూసుకుని నువ్వు నడి సముద్రంలో ఉన్నట్టుగా అనుకుని భయపడిపోతున్నావు తల్లి. కానీ నువ్వు ఉన్నది నడి సముద్రంలో కాదమ్మా, నడి ఇంట్లో. ఈ సంసార సాగరంలో ఈ సముద్రాన్ని ఎలా ఈదాలో నువ్వు తెలుసుకుంటూనే నువ్వు పూర్తిగా ఈ జీవితంలో ఆనందంగా ఉండగలుగుతావు తల్లి. నేను చెప్పేది ఏమిటి అంటే తల్లి, ఒక్కొక్కసారి కొన్ని వదిలివేయాలి తల్లి అని నేను చెప్పినప్పుడు వాటిని వదిలివేయటం చాలా మంచిది తల్లి. అలా కాకుండా దానినే పట్టుకుని నేను ఓడేదే లేదు, నేను గెలిచే తీరాలి, కానీ ఈ పంతం అనేది నేను వదిలేదే లేదు అని నువ్వు అనుకుంటే చాలా నష్టాలు అనుభవిస్తావు నాయనా. కాబట్టి కొన్నిసార్లు వదిలివేయాలి అన్నప్పుడు వాటిని వదిలివేసి చూసి చూడనట్లుగా ఉండి నీ జీవితంలో ముందడుగు వేయడం వలన పరిస్థితులు అన్నిటికీ కూడా కాలమే సమాధానం చెబుతుందమ్మా. తల్లి, ఇది ఓర్చుకోలేని, జీర్ణం చేసుకోలేని నిజం అని నాకు తెలుసు. కానీ కొన్ని అనేవి జీర్ణం అవటానికి సమయం పడుతుంది అని తెలుసుకోవాలి. ఏదైనా సరే జీర్ణం అయ్యే తీరుతాయమ్మా. కాబట్టి దేని గురించి ఆలోచించకు. ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో
అదే వాస్తవం కదా నాయనా! ఇటువంటి వాస్తవాన్ని గ్రహించకుండా ఇంకా అవాస్తవంలోనే బ్రతుకుతాను అంటే ఎలా కుదురుతుంది తల్లి? నీ మనసు ఏమిటి? అసలు జరుగుతున్నది ఏమిటి? నువ్వు అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు? ఏది పట్టుకుంటే బాధపడతావు? ఏది వదిలేస్తే ఆనందంగా ఉంటావో దాని గురించి నువ్వు ఆలోచించుకోవాలి తల్లి. తల్లి, ఒక తండ్రి స్థానంలో ఉండి నా బిడ్డ మంచి కోరి చెబుతున్న మాటలు ఇవి. నువ్వు అమ్మవారిని తాకావు కదమ్మా! కాబట్టి పూర్తి భారమంతా ఆ అమ్మవారి పైన వేసేయి తల్లి. నువ్వు మంగళవారం రోజున అమ్మవారి ముందు 5 దీపాలతోటి దీపారాధన చేయి తల్లి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంకుమతోటి దుర్గాష్టోత్రం చేసుకో అమ్మా. ఇలా చేయటం వలన నీ కష్టాలన్నీ తొలగిపోయి నీ బాధలన్నీ అమ్మ తొలగిస్తుంది. నీ కోరికలు నెరవేరుస్తుంది. నేను ఇలా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అమ్మా. నా గురుబలంతో పాటు అమ్మవారి కటాక్షం కూడా నీకు లభిస్తుంది. అప్పటి వరకు నువ్వు ఖచ్చితంగా ఓర్పుతో ఉండాలి. అలా అని నువ్వు అసలు బాధపడుతూ ఉండకూడదు తల్లి. ఆనందంగా ఉండాలి. ఎవరైతే నిన్ను చూడలేక ఏడుస్తూ ఉన్నారో వారి ఎదురుగుండానే నువ్వు నవ్వుతూ నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని సంతోషంగా చూసుకుంటూ వారి ఎదురుగా తలెత్తుకుని జీవించాలి తల్లి. ఇదే అసలైన జీవితం. ఎవరి కోసమూ నీ జీవితాన్ని వృధా చేయవలసిన అవసరం లేదు. ఎవరి కోసమూ నీ కన్నీటిని వృధా చేయవలసిన పని లేదమ్మా. నిన్నుగా ఇష్టపడి నువ్వే కావాలి అని అనుకునేవారికి నీ ప్రేమని పంచు తల్లి. నిన్ను అక్కర్లేదు అని అనుకునేవారిని నువ్వు కూడా వారిని అక్కర్లేదు అని అనుకో తల్లి. నువ్వు బాధలో ఉండి కన్నీరు పెట్టుకుంటే నీ కన్నీరు కూడా తుడవని వారి గురించి ఎందుకమ్మా ఇంత తాపత్రయం? కాబట్టి నీ వారెవరో పరాయి వారెవరో తెలుసుకో. నీ మంచి కోరేవారు నీతో ఉన్నవారిని ప్రేమగా చూసుకో తల్లి. నిన్ను వదిలి వెళ్ళిన వారి గురించి అస్సలు ఆలోచించుకు. వారి గురించి పట్టించుకోకు తల్లి. అప్పుడు నీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా. నేను చెప్పిన మాటలన్నీ ఆచరణలో పెట్టుకుంటే నీకు జరిగేవన్నీ శుభాలే అని గుర్తించుకో తల్లి. కొంచెం సమయం పడుతుంది అని నువ్వు తెలుసుకోవాలి. ఓర్పుతో ఉండాలి. నువ్వు అనుకున్న సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. నీ బాబా నీకు సత్యప్రమాణం చేస్తున్నాను. నా ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. నీవు నీ కుటుంబం అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి, ఎప్పుడూ సుఖ సంతోషాలతోటి ఆనందంగా జీవిస్తారు. నీ సాయి తండ్రి నీతో ఉండగా భయమెందుకు తల్లి? సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.